ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాదిన భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు విజృంభిస్తున్నాయి. సిమ్లాలో 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా 129 రహదారులను క్లోజ్ చేశారు. ఇప్పటికే మండి, సిర్మౌర్ జిల్లాలో రోడ్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. సోలన్లో వంతెన కూడా కొట్టుకుపోయినట్లుగా తెలుస్తోంది. నదులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే ఉత్తరాఖండ్ లో అలకనందా నది నీటి మట్టం కూడా పెరిగి ప్రవహిస్తుంది. నీటిలో దారీ దౌదవి ఆలయం కూడా మునిగిపోతున్నట్లుగా మనకి ఇక్కడైతే క్లియర్ గా విజువల్ లో మనకి కనిపిస్తోంది. చార్ధామ్ యాత్ర కూడా పునః ప్రారంభమైనట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఉత్తరాదిన భారీ వర్షాలైతే విజృంభిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు హిమాచల్ ప్రదేశ్, ఇటు ఉత్తరాఖండ్ లో అతలాకుతలమవుతున్నాయి. ఆకస్మిక వరదలతో తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నట్లుగా మనకి తెలుస్తోంది. విజువల్స్ లో అయితే మనం క్లియర్ గా చూడొచ్చు. ఓ పక్క 5 అంతస్తుల భవనం పేక మేడల ఉన్నట్టుండి సడన్ గా కూలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఆ బిల్డింగ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. చూసారా, ఆ వర్షాల ధాటికి 5 అంతస్తుల భవనం ఒక్క నిమిషంలో ఏ విధంగా కూలిపోయిందో కూడా మనకి కనిపిస్తోంది. బిలగన్న, బాలగంగా, భారీరథి, గంగా మరియు అలకనంద వంటి నదులు కూడా పొంగి పొర్లుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ధారీదేవి ఆలయం ఉత్తరాఖండ్ లో ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వర్షం పడినప్పుడు ఆ టెంపుల్ మునిగిపోతుందనేది కూడా మనకి తెలుసు. ఈసారి కూడా నీటి మట్టం ఎక్కువగా ఉండడంతో ఆ టెంపుల్ కూడా మునిగిపోయే పరిస్థితి మనకి కనిపిస్తుంది. విజువల్లో మనం క్లియర్ గా చూడొచ్చు. ఆ పిల్లర్స్ అన్ని కూడా, పిల్లర్స్ మీదకి కూడా నది ప్రవహిస్తున్నట్లుగా కూడా మనకి కనిపిస్తోంది క్లియర్ గా. ఆకస్మిక వరదలు తీవ్ర నష్టాన్ని వాటిల్లేలా చేస్తుంది. ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవిస్తోంది. సిమ్లాలో ఓ 5 అంతస్తుల భవనం ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వరద ఉధృతికి ఒక్కసారిగా కళ్ల ముందే పడిపోయింది. ముందు జాగ్రత్త చర్యగా అందులోని నివాసితులను అధికారులు ముందే అక్కడి నుంచి ఖాళీ చేయించడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పినట్లయింది. భయంతో కుప్పకూలిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. భవనం కుప్పకూలిన దృశ్యాలు కూడా మీరు కూడా స్క్రీన్ మీద చూడొచ్చు. ఏ విధంగా ఆ బిల్డింగ్ 5 అంతస్తుల భవనం ఏ విధంగా కుప్పకూలిపోయిందో కూడా మనం అక్కడ చూడొచ్చు. ముందే అలర్ట్ అయిన అధికారులు అక్కడున్న బిల్డింగ్ లో నివాసం ఉంటున్న వాళ్ళందరినీ కూడా వేరే ప్రాంతాలకు తరలించడంతో అక్కడ భారీ నష్టం తప్పినట్లయితే కనిపిస్తుంది. ఇక్కడ నదులు కూడా ఉప్పొంగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా నది ఏ విధంగా ఉప్పొంగుతుందో కూడా మనకి కనిపిస్తుంది. ఆ ఇళ్ళు అవన్నీ కూడా ఎంతవరకు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఎంతవరకు వచ్చాయో వాటర్ తాకుతున్న పరిస్థితి అయితే మనకి విజువల్లో కనిపిస్తున్నాయి. ఆ బిల్డింగ్స్ కి కూడా సగం వరకు నదులు ప్రవహిస్తున్న సిచ్యువేషన్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ ని భారీ వర్షాలు ముంచెత్తుతున్న పరిస్థితి అయితే అక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తోంది. ఇటు హిమాచల్ ప్రదేశ్ లో కొండ చర్యలు కూడా విరిగి పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 129 రోడ్లు ట్రాఫిక్ అంతరాయం కలిగినట్లుగా తెలుస్తోంది. మండి, సిర్మౌర్ జిల్లాలో రోడ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్తున్నారు. సోలన్లో ఓ వంతెన కొట్టుకుపోయినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. రెడ్ అలర్ట్ నేపథ్యంలో కాంగ్రా, మండి, సోలన్, సిర్మౌర్ జిల్లాలో విద్యాసంస్థలు కూడా సోమవారం సెలవులు ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తంగా ఉండి కూడా జనావాసాలను కూడా తరలిస్తున్న సేఫ్ ప్లేసెస్ కి పంపిస్తున్న పరిస్థితి అయితే అక్కడ మనకు కనిపిస్తుంది. ఈ ఏడాది వర్షాలు, వరదలు సంభవించినప్పటి నుంచి సుమారు ఇప్పటికీ 39 మంది చనిపోయినట్టుగా అధికారిక సమాచారం. మరో 5 గల్లంతయ్యారు. ఇప్పటికే జూలై 5 వరకు భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే 24 గంటల్లో 10 జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరిస్తున్నారు అధికారులు. ఇటు ఉత్తరాఖండ్లోనూ అదే పరిస్థితి అయితే కొనసాగుతోంది. ఉత్తరకాశీ జిల్లాలో కుంభవృష్టి కారణంగా యమునోత్రి జాతీయ రహదారిలోని సిలాయి బైండ్లో నిన్న కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 2 భవన నిర్మాణ కార్మికులు కూడా మృతి చెందినట్లుగా సమాచారం. 7 ఆచూకీ గల్లంతైంది. ఘటనా స్థలానికి 18 కిలోమీటర్ల దూరంలోని తిలాడి షాహిద్ స్మారక్ వద్ద ఆ 2 మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాద స్థలంలో మొత్తం 29 మంది ఉన్నారని, వీరిలో 20 మందిని రక్షించామని అధికారులు అంటున్నారు. అలకనంద నీటి మట్టం పెరగడంతో ధారీదేవి ఆలయం సగభాగం కూడా
మునిగిపోయినట్లుగా మనకి విజువల్లో క్లియర్ గా కనిపిస్తోంది. ఎంత అలకనంద నది ఏ విధంగా ప్రవహిస్తుందో కూడా మనకి కనిపిస్తుంది. ఒక టెంపుల్ కూడా, దారిదేవి ఆలయం కూడా పూర్తిగా మునిగిపోతున్నట్లుగా మనకైతే అక్కడ కనిపిస్తోంది. ఉత్తరాఖండ్ లో వరదల కారణంగా నిలిచిపోయిన చార్ధామ్ యాత్ర సోమవారం నుంచి అయితే పునః ప్రారంభమైంది. మళ్ళీ కూడా అక్కడ హిమాచల్ ప్రదేశ్ ని వర్షాలు ముంచెత్తుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రానున్న 24 గంటలు ఈ నిషేధాన్ని ఎత్తివేసినట్లుగా కూడా అధికారులు ప్రకటించడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల గడిచిన 24 గంటల్లో 3 మృతి చెందారు. ఉనాలో ఒకరు, బిలాస్పూర్ లో ఒకరు వరద నీటిలో మునిగి చనిపోయినట్లుగా కూడా మనకి ఇప్పటివరకున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మరొకరు సిమ్లాలో ఎత్తైన ప్రదేశం నుండి జారిపడి మృతి చెందినట్లుగా రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ సెంటర్ తెలిపింది. వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయి. సిర్మౌర్లో 57, మండీలో 44 రోడ్లు దెబ్బతిన్నాయి. హిమాచల్ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు దెబ్బతిని వాహన రాకపోకలకు ఇబ్బంది అవుతోందని 129 రోడ్లను మూసివేయడం కూడా జరిగింది. ఆదివారం కురిసిన వర్షానికి సిమ్లాలోని బట్టగుఫర్లో 5 అంతస్తుల భవనం కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయిన విజువల్స్ కూడా ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం. భవనం కూలిపోతుందనే అనుమానంతో ఆ భవనంలో నివసిస్తున్న వారు ముందే ఖాళీ చేసి వెళ్లడంతో ఎవరికి గాయాలు అవ్వలేదని కూడా మనకి తెలుస్తోంది. 612 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడంతో విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయినట్లుగా మనకి సమాచారం. అలాగే బిలాస్పూర్, హమీర్పూర్, కాంగ్రా, కులు, మండి, సిమ్లా, సోలన్, సిర్మౌర్, ఉనా, చంబాతో సహా 10 జిల్లాలకు వరద ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షం తీవ్ర స్థాయిలో పడడంతో పాఠశాలలు ఇప్పటికే మూసివేశారు అధికారులు. కాంగ్రా, మండి, సోలన్, సిర్మౌర్ జిల్లాల డిప్యూటీ కమిషనర్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆ జిల్లాల డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా మండి జిల్లాలోని అన్ని పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ సెంటర్లు, లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, ఇతర వైద్య సంస్థల్ని మూసివేస్తున్నట్లు మండి జిల్లా డిప్యూటీ కమిషనర్ అపూర్వ దేవగన్ ప్రకటించడం జరిగింది. అలాగే కాంగ్రా జిల్లాలో కూడా నాన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కి ఆ జిల్లా డిప్యూటీ కమిషనర్ హేమరాజ్ బైర్వా సెలవు ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ మొత్తంగా మనకి కనిపిస్తుంది హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చార్ధామ్ యాత్ర కూడా పునః ప్రారంభమైందని కూడా చెప్తున్నారు. ఒక్కసారిగా అక్కడ మళ్ళీ భారీ వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో స్కూల్స్ కి, కాలేజెస్ కూడా సెలవులు ప్రకటించారు. అక్కడ అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది.